హాయ్ అండి. ఇవి మేమైతే జిలాబీలు అంటాం. ఈ జిలాబీలకి తల తోక తీసేసుకొని తెరలైతే పెట్టుకున్నాను సాబ్జాని వేపుకోవడానికి కావాల్సిన ఏటేటో చూపిస్తాను చూడండి. సరిపోయేంత కారం, సరిపోయేంత సాల్ట్, కొద్ది జీలకర్ర పౌడరు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసుకున్నాను. సాపకు పట్టేటట్లయితే నేను కలిపేసుకుంటున్నాను. చూడండి, కారం ఉప్పు మసాలా పట్టేటట్లయితే నేను కలిపేసుకున్నాను. ఈ కలిపేసుకుని చేప ముక్కలు అయితే కొంచెం పక్కన పెట్టుకోవాలా కొద్దిసేపు. అలాగైతే మసాలా కారం ఉప్పు అయితే దీనికి ఇంకుతుంది. ముక్కలు అయితే పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద రేక్ అయితే పెట్టుకున్నాను. రేకు వేడయ్యాక సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకుంటాను. రేక్ అయితే పెట్టుకున్నాను. రేకు వేడైపోయింది. ఇప్పుడు సరిపోయినంత ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. తక్కువ ఆయిల్ వేసుకోవాలండి. తక్కువ ఆయిల్ వేసుకుంటేనే చేపలు బాగా ఎగుతాయి. ఆయిల్ అయితే వేడైపోయింది. ఈ చేప ముక్కలు అయితే నేను వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చేపలు వేసేసుకున్నాను కదా, ఇవి సిమ్లో పెట్టే వేగించాలి. లేదంటే నేను ముక్కలు కొయ్యలేదు కదా, సాబ్జాని ఎగుతున్నాను కాబట్టి ముక్కలు బాగా ఏగవు. సిమ్లో పెడితే ముక్కలు అయితే బాగా ఎగుతాయి. చేపలు చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయా. దీన్ని రెండో పక్క అయితే తిప్పుకొని మళ్ళీ వేపుకోవాలి. రెండో పక్క కూడా తిప్పేసుకున్నాను. ఇవి చూడండి సిమ్లో పెట్టుకోవడం వల్ల అంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు రెండో పక్క కూడా ఫ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. చేపలు అయితే ఫ్రై అయిపోయండి. తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఈ ఫ్రైలోకి ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు తీసుకున్నానండి. ఈ నిమ్మకాయ ముక్క అయితే ఇందులోకి పిండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీంతో పాటు థమ్స్అప్ కూడా తాగుతారు మా వాళ్ళు. మా అబ్బాయి అయితే టేస్ట్ చూస్తున్నాడు. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు చూడండి. సూపర్ ఉందంట. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఇలాగా. మా అబ్బాయి అయితే సూపర్ ఉందని చెప్తున్నాడు. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.